తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జాతరలో భాగంగా 5వ రోజు భక్తులు మాతంగి వేషంలో గంగమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఆలయానికి భారీగా చేరుకుని అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రకరకాల వేషధారణతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆడవారికి ఏమాత్రం తీసిపోని విధంగా కట్టుబొట్టుతో మల్లెపూలు ధరించి మగవారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాతంగి వేషంతో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మను సినీ నటుడు మంచు మనోజ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సారె తీసుకుని వచ్చిన ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరిహద్దులోనే భారత సైనికులు క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. పాకిస్తాన్ ఇండియాకి జరిగే వార్లో మన వాళ్ళకి జరిగే అన్యాయం కానీ మన వారికి జరిగే ఇబ్బంది కానీ ప్రతి ఒక్క సైనికుడు తల్లికి వాళ్ళ పాదాలకి నా అందరం. ఎందుకంటే ఒక తల్లి ఉండి వాళ్ళ పిల్లలు సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే ఆ తల్లి గుండె ఈరోజు ఎంత విలువలాడుతూ ఉంటుందో, ఎంత గౌరవంగా ఉంటుందో అది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దేవుడికి దండం పెట్టుకున్నాను. మన సరిహద్దుల్లో మన ఇండియాను ప్రతి ఒక్క సైనికుడు మన కోసం పోరాడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి, శత్రుశేషం లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు భైరవన్ సినిమా ఆడియో రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 30వ తారీఖున భైరవన్ రిలీజ్ అవుతుంది. మీ అందరూ బ్లెస్సింగ్స్తో అండ్ గొప్ప విజయం సాధించాలని, మీరందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని నేను, నారా రోహిత్, సాయి శ్రీనివాసు, విజయ్ కనకమేట్ల గారి డైరెక్షన్లో చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఒక బ్రదర్హుడ్ మీద, ఒక ఫ్రెండ్షిప్ మీద తీసిన సినిమా. అండ్ అందరూ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి.